శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం కొడకమర్ల నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గ్రామాన రైతులను పలకరిస్తూ ముందుకు సాగిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓబులదేవర చెరువు తహసీల్దార్ శ్రీధర్ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అతివృష్టి వల్ల పంటలన్నీ నాశనమై రైతులు కన్నీరు పెడుతున్న ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదని రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. ఇంత నష్టం జరిగినా కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి ఏ పంట ఎంత మేర దెబ్బతిందో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేయకపోవడం దుర్మార్గమని తెలిపారు. ఈరోజు రైతుల సమస్యల మీద కొండకమర్ల నుంచి ఓడిసి మీదుగా ఎంఆర్ ఆఫీస్ వరకు వేల పాదయాత్ర చేశాం. కారణం ఏమంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది, తీవ్రమైన నష్టం వాటిల్తూ ఉంది. అంటే విపరీతమైన వర్షాలు వచ్చాయి, అకాల వర్షాలు వచ్చాయి, పంటలన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఎప్పుడైనా పంటలు ధ్వంసమైనప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి పోయి ఆ రైతులు విచారించి ఎవరికి ఏమి నష్టం వాటిల్లింది, ఏం పంట పెట్టారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వచ్చింది అంచనాలు వేసేయాలా, మదింపు చేయాలా, ప్రభుత్వానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ పంపాలా. ఈరోజు